ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఫిబ్రవరి 25 ఆదివారం. శోభకృతనామ సంవత్సరం మాఘమాసం బహుళపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి పాడ్యమి నక్షత్రం పుబ్బ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామంటే మొట్టమొదటిగా మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారుల ఆశించిన లాభాలు అందుకుంటారు. తదుపరి వృషభ రాశి వారికి శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు చికాగ్గా ఉంటాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలుంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి. తదుపరి సింహరాశి వారికి వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తొలగుతుంది. చిన్నాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో ఇతరులతో సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి తులారాశి వారికి ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాల్లో ఆకస్మిక విజయం లభిస్తుంది. కొన్ని పనులు ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి వారికి సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. తదుపరి ధనుసు రాశి వారికి బంధుమిత్రుల ఆదరణ కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. తదుపరి మకర రాశి వారికి ప్రయాణాల్లో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. సోదరుతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుంభరాశి వారికి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక శ్రమాధిక్యత కలుగుతుంది. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండదు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో భాగస్తులు చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. తదుపరి మీనరాశి వారికి నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.